గౌరవ ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో ఇక్కడ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం ఆలస్యం అయినప్పటికీ రైతులు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఖరీఫ్ సీజన్లో వచ్చినటువంటి మిల్లులు ఏవైతున్నాయో ట్యాగ్ కాకపోవడం వలన కొన్ని సాంకేతిక లోపం వలన లేట్ కావడం జరిగింది. ఎందుకంటే బిల్ అలాట్మెంట్ అయినప్పుడే రైతుల వెంటనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది. అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చినటువంటి మిల్లర్స్ ఏదైతే ట్యాగ్ చేసుకున్నారో అవి వాళ్ళకి కొంత లెక్కలు ఉంటాయంట. ఆ లెక్కల ప్రకారం ఆ మిల్లర్స్ వచ్చి ఒప్పంద పత్రం రాయించుకున్నప్పుడు మాత్రమే మిగతా సెంటర్లకు ట్యాగ్ చేయడం జరుగుతుందని చెప్పి గౌరవ సివిల్ సప్లై ఆఫీసర్లకు తెలియజేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వారిని కూడా మేము సంప్రదించి ఈ యొక్క రాయపల్లి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా రైడ్ ఏరియా ఉన్నది కాబట్టి మేము వెంటనే మాకు అవకాశం కల్పించాలని కోరడం వలన స్థానిక ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఇక్కడ తీసుకొచ్చిన ధాన్యాన్ని గవర్నమెంట్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఈ యొక్క నిర్వాహకులు తప్పకుండా ఆ యొక్క నిర్వాహకులు చేసేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రైతులు పాటించే విధంగా చూస్తూ రైతులు అన్యాయం జరగకుండా ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు కూడా మంచి సభ్యులు కల్పిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా క్రమంలో కాండాలు కూడా ఏర్పాటు చేసి కల్పించి వాళ్ళు తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగిస్తారని ఈ పోషణ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా రైతులకు కూడా మంచినీటి సౌకర్యంలో కానీ కాంటాల విషయంలో కానీ బిల్లింగ్ పంపించే విధానంలో కానీ వర్షాకాలంలో చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా రైతులకు సీరియల్ ప్రకారం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే వాతావరణం ముంచుకొస్తూ ఉన్నది, దగ్గరికి వచ్చింది కాలం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏరియా మేజర్ ఎక్కువ ఉన్నది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు సెంటర్లు ఇవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు రిపోర్టు నివేదికల ప్రకారం ఖరీఫ్ కన్నా రబీకి కొంచెం మేల్ ఫీమేల్ పోతుంది కాబట్టి ఆ మేల్ ఫీమేల్ విషయంలో దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత రైతుల కోరిక మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ స్పందించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖంగా వచ్చి ఈ యొక్క కళ్ళాలు ఉన్నటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తేడాలు రాకుండా రైతులకు మేలు జరిగే విధంగా త్వరగా కాండాలు కొనసాగిస్తారని ఆశిస్తూ నిర్వాహకులను కోరుతూ ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం తప్పకుండా పాటిస్తూ రైతులకు మేలు జరిగే విధంగా చూస్తాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏమైనా తేడాలు వచ్చినట్లయితే ఒక సెంటర్ మీద ఒక సెంటర్ చెప్పుకొని వాళ్ళు అట్లా పెడతారు ఇట్లా పెడతారు తేడాలు లేకుండా చూడాలి. ఎందుకంటే పిల్లలు కావాలని కూడా ఏదైనా ఇబ్బంది పడతారు. ఆ పిల్లలు కావాలని ఇబ్బంది పెట్టాము సంబంధిత అధికారులు తెలియజేసి వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అవకాశం కలిగించేందుకు ధన్యవాదాలు.